ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం విలీన విద్యా విధానం ద్వారా వారికి విద్యని అందిస్తూ వారికి అవసరమైన సామర్థ్యాల్ని నైపుణ్యాల్ని పెంపొందించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ క్రమంలో ఐఈఆర్పి విలీన విద్యా రీసోర్స్ పర్సన్గా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కాదాస్తు స్రవంతి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి ఈ విలీన విద్యా విధానం ద్వారా ఒక రీసోర్స్ పర్సన్గా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఏ రకంగా విద్యాబోధన సాగిస్తుంటారు, మరి ఎలాంటి ప్రతిబంధకాలు ఎదురవుతాయి, మరి వాళ్ళకి ఏ రకమైన సహాయ సహకారాలు అందుతున్నాయి, ఈ వివరాలన్నీ మనతో పంచుకుంటారు. నమస్కారం శ్రవంతి గారు. నమస్కారం సార్. అయితే ముందుగా చెప్పండి, మీరు ఈ ఐఈఆర్పి అంటే ఏదైతే విలీన విద్యా రీసోర్స్ పర్సన్ అనే బాధ్యత ఉందో ఇందులో ఎప్పుడు చేరిండ్రు, ఎలా చేరిండ్రు? నేను 2012 జూన్లో చేరాను సార్. నేను దీంట్లో నార్మల్గా డిఎడ్ పిల్లలకు చెప్పడానికి ఉంటుంది కదా సార్, దీంట్లో కూడా డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉన్నాను సార్. అలా ఎగ్జామ్ రాసి నేను ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది సార్. ఇప్పుడు ఈ సిర్పూర్ టీ మండలంలో ఎన్ని ఈ కేంద్రాలు ఉన్నాయి, ఎంతమంది రీసోర్స్ పర్సన్లు ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేస్తున్నారు? సార్ సిర్పూర్ టీ మండల్లో ఒకటే కేంద్రం, మండలానికి ఒక సెంటర్ అంటే స్కూల్ ఉంటుంది సార్. డిస్టిక్లో 15 మండల్స్ ఉన్నాయి సార్. 15 మండల్స్లో ఈచ్ మండల్స్కి ఇద్దరు స్పెషల్ టీచర్స్ ఉంటారు సార్. వాళ్ళు ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఫస్ట్ మండల్ మొత్తం సర్వే చేస్తాం సార్. దాంట్లో 21 రకాల వైకల్యాలు కలిగిన పిల్లల్ని గుర్తిస్తాం. ఆ గుర్తించిన పిల్లల్లో బుద్ధిమాంద్యత పిల్లలు ఉంటారు, వినికిడి లోపం గల పిల్లలు ఉంటున్నారు, సెరిబ్రల్ పల్సీ పిల్లలు, ఆటిజం పిల్లలని ఇట్లా 21 రకాలుగా ఉంటారు సార్. దాంట్లో మెయిన్ గా ఈ బుద్ధిమాంద్యత, వినికిడి లోపం, ఆటిజం పిల్లలు, ఇంకా సెరెబ్రల్ పల్సీ నార్మల్ స్కూల్లో వీళ్ళకి విద్యా అభ్యసనం చేయలేరు. వీళ్ళని మెయిన్ గా మేము ఐఆర్సి సెంటర్స్ కంటే మా భవిత కేంద్రాలకి తీసుకొని వాళ్ళకి విద్యను చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళకి అసెస్మెంట్ చేస్తాం సార్, ఏమొస్తుంది ఏం బలాలు బలహీనతలు. నార్మల్ గా ఒక పిల్లాడు మనం చెప్తే కూర్చోమంటే కూర్చుంటాడు, కానీ స్పెషల్ నీడ్ అంటే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు కూర్చోవడం నేర్పించడం కూడా ఒక టాస్క్ మాకు. ఫస్ట్ కూర్చోవడం నేర్పించాలి, తర్వాత మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారా లేదా అది నేర్పించి ఆ తర్వాత అకాడమిక్స్కి తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. అయితే ఇప్పుడు పిల్లల్ని మీరు వాళ్ళకు అర్థమయ్యే రీతిలో వాళ్లకు శిక్షణనిచ్చి బోధన చేసే క్రమంలో ఏ రకమైన విధానం అంటే ఏ పద్ధతిలో వాళ్ళకు బోధిస్తారు, ఎట్లా వాళ్ళని అంటే మీరు చెప్పే విషయాల్ని గ్రహించే రకంగా ఏ రకంగా చేస్తారు? జనరల్గా వీళ్ళకి సార్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ చెప్పాలి. ఫస్ట్ యాపిల్ అని ఒకటి నేర్పిస్తున్నాం అనుకోండి. ఫస్ట్ యాపిల్ అనేది కాంక్రీట్ ఆబ్జెక్ట్ అంటే యాపిల్ భౌతిక రూపం చూపించాలి. ఆ తర్వాత యాపిల్ది బొమ్మ కానీ ప్లాస్టిక్ది కానీ చూపించి ఆ తర్వాత ఒక బుక్ పైన ఉండే డయాగ్రామ్ ని చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. డైరెక్ట్ ఇది యాపిల్ ఇలా ఉంటదని చెప్తే అర్థం కాదు. వాళ్ళకి భౌతికంగా ఫస్ట్ చూపించి ఆ తర్వాత రిటర్న్ ఫామ్ లో అంటే 4 స్టేజెస్, ఫస్ట్ భౌతికంగా, తర్వాత ప్లాస్టిక్ కానీ ఏది కానీ, తర్వాత ఒక బుక్ లో, తర్వాత APPLE యాపిల్ అని అలా నార్మల్ చిల్డ్రన్స్ కి 1 month లో నేర్చుకునే అది వీళ్ళకి 1 year అయినా పట్టొచ్చు, 2 years అయినా పట్టొచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఏకాగ్రత లోపం ఉంటుంది, మెమరీ ల్యాక్ ఆఫ్ మెమరీ ఉంటుంది. సో వీళ్ళకి ఓపికతోనే మళ్ళీ అటెన్షన్ కూడా మెమరీ కూడా ఎక్కువ ఉండదు. ఒక 5 minutes మనం చెప్పింది వింటారు, ఇంకో ½ an hour వాళ్ళకి డిస్ట్రాక్ట్ అవుతుంది. సో వాళ్ళ సమయానుకూలంగా చూసి వాళ్ళ మూడ్ మంచిగా ఉన్నప్పుడే మేము బోధించడం జరుగుతుంది అలా. అయితే ఇప్పుడు ఇది ఐఆర్సి అంటే భవిత కేంద్రం స్థాయిలో విద్యాబోధన పిల్లలకి ఎట్లా చేస్తారు అనే దాని గురించి చెప్పారు కదా. మళ్ళీ దీని తర్వాత స్టేజ్ హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్. మరి ఈ స్థాయిలో ఎట్లాంటి బోధన చేస్తారు, ఏ రకంగా బోధిస్తారు? ఇది ఫస్టే ఐఆర్సి పిల్లలు అంటే వాళ్ళ డిసేబిలిటీస్లో మైల్డ్, మోడరేట్, సివియర్, ప్రొఫౌండ్ అని ఉంటారు. 4 కేటగిరీ. మైల్డ్ అంటే కొద్దిగా లోపము, మోడరేట్ అంటే ఇట్లా ఉంటుంది. దాంట్లో మేము ఐఆర్సి సెంటర్లో మైల్డ్ మోడరేట్ పిల్లల్ని తీసుకుంటాం. అంటే శారీరకంగా అంటే వచ్చిపోయేవాళ్ళు స్కూల్కి రాగలిగే స్థితిలో ఉన్న పిల్లల్ని తీసుకుంటాము. హోమ్ బేస్డ్ అనే పిల్లలు స్కూల్కి రాలేని పిల్లలు, ఫిజికల్గా వాళ్ళు రాలేరు, ఎస్కాట్ బెడ్ రీడ్ అనే ఉంటారు, వాళ్ళు నడవలేని పిల్లల్ని తీసుకుంటాను. ఈ ఐఆర్సి పిల్లలకేమో వాళ్ళకి పాఠశాల సంసిద్ధత ప్రోగ్రాంలు అంటే రాయడం కానీ, చెప్పిన మాట వినడం కానీ ఇవన్నీ నేర్పించి అప్పుడు నార్మల్ జనరల్ స్కూల్లో వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ చేస్తాం. హోమ్ బేస్డ్ వాళ్ళని ఏం చేస్తాము, హోమ్ బేస్డ్ ఇవన్నీ రావు వీళ్ళకి ఏం చేస్తామంటే డైలీ లివింగ్ స్కిల్స్,
బడికి రాలేని పిల్లలకే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే ఇంటి వద్ద మేమే మండే టు ఫ్రైడేనేమో సెంటర్లో స్కూల్లో చెప్తాం సార్. ఈ హోమ్ బేస్డ్ పిల్లలు రాని వాళ్ళకి మేమే ఇంటికి వెళ్ళి 1 నుంచి 2 గంటల వరకు వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు అంటే వాళ్ళకి నిల్చోవడం కానీ వాక్ చేయడం కానీ ఫిజియోథెరపీ కొద్దిగా మేము నేర్చుకొని ఉంటాం. ఫిజియోథెరపీ కానీ మళ్ళీ దువ్వుకోవడం కానీ తినడం ఈటింగ్ స్కిల్స్ కానీ బ్రషింగ్ కూడా టాస్క్ ఎనాలిసిస్ పద్ధతిలో టాస్క్ అంటే ఇప్పుడు బ్రషింగ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బ్రషింగ్ మనం ఇట్లా తీసుకొని పేస్ట్ పెట్టుకోండి అని నార్మల్ పిల్లలకు చెప్తాం. కానీ వీళ్ళకి రైట్ హ్యాండ్ ఫింగర్స్తో ఇట్లా పట్టుకొని పేస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో తీసుకొని దానిపైన పెట్టండి అని ఇదైనా టాస్క్ని డివైడ్ చేసి బోధించడం. అట్లా బ్రషింగ్ బాతింగ్ ఇదేంటి ఈటింగ్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తాం. అప్పుడు వీళ్ళని హోమ్ బేస్ నుంచి ఈఆర్సీకి వస్తారు అంటే భవితా కేంద్రం నుంచి అప్పుడు నార్మల్ స్కూల్కి మెయిన్ స్ట్రీమ్ చేస్తాం. ఇది ప్రొసీజర్ సార్ ఫస్ట్. అయితే ఇప్పుడు వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ అంటే పాఠశాలకు వచ్చిన తర్వాత మామూలు పిల్లలతో కలిసి ఉంటారు కదా, ఇక్కడ వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా బోధన ఉంటుందా లేదా సాధారణమైన మామూలు పిల్లలతో కలిపి బోధిస్తుంటారా? మా దగ్గరే ఐఆర్సీ సెంటర్లోనే ప్రత్యేకమైన బోధన వాళ్ళకి పాఠశాలలో వాళ్ళకు ఉండే విధంగా తయారు చేసి పంపిస్తాం సార్. అప్పటికి పాఠశాలలో మెయిన్ స్ట్రీమ్ అయినా పిల్లలు కొందరు అంటే పిల్లలకు కానీ టీచర్స్ కానీ అవేర్నెస్ కలిగిస్తాం. ఈ బాబు ఇలాంటి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇలా లోపంతో కలిగి ఉన్నారు, తనని ఇలా చూడాలి, ఇలా ప్రవర్తించాలని ముందే మేము వాళ్ళకి చెప్పి జాయిన్ చేస్తాం సార్. అప్పుడు వాళ్ళకి ఏదైనా అవరోధాలు ఏమైనా కలిగినా మేము వీక్లీ వన్స్ వెళ్ళి రెగ్యులర్ టీచర్స్ని ఏమైనా ప్రాబ్లమ్ బిహేవియర్ అంటే కొందరు పిల్లలు పక్క వాళ్ళని కొట్టడం కానీ లేదా నార్మల్ వీళ్ళని హేళన చేస్తుంటారు, వీనికి ఏం రాదు, ఏం చదవడు, కనపడదు అని, అలాంటివన్నీ మేము వీక్లీ వన్స్ వెళ్ళి ఆ టీచర్స్తో కానీ క్లాస్ పిల్లలతో కానీ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం సార్. అయితే ఇప్పుడు ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఐఆర్సీ అట్లాగే హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ నుంచి పాఠశాల స్థాయికి ఈ 3 అంచెల్లో వాళ్ళకి విద్యాబోధన చేస్తూ ఉంటారు కదా, మరి ఈ పిల్లల కోసం ప్రత్యేకమైన పథకాలు కానీ ప్రయోజనాలు కానీ ఉన్నాయా? ఉంటే ఏ రకమైన ప్రయోజనాలు పిల్లలకు అందుతాయో చెప్తారా? మెయిన్గా మేము పనిచేసేది సర్వశిక్ష అభియాన్ కింద సార్. వీళ్ళు నార్మల్గా ఐఆర్సీ సెంటర్ పిల్లలకు స్కూల్కి వచ్చే పిల్లలకి రోజు వాళ్ళు మండల్కి ఒకటే స్కూల్ ఉంటుంది. మండల్లోని విలేజెస్ మొత్తం పిల్లలు ఈ స్కూల్కి రావాలంటే రవాణా ఖర్చు పడుతుంది. దానికే నెలకి మంత్లీ 500 ఇస్తున్నారు సార్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అంటారు. ఇది ఓన్లీ ఫర్ సెంటర్కి వచ్చే పిల్లలకి. మళ్ళీ నార్మల్ స్కూల్లో కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్ పిల్లలకి స్పెషల్ టీచర్ అవసరం ఉండదు. ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ స్పీచ్ ప్రాబ్లమ్స్ కానీ మరుగుజ్జు కానీ ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి పిల్లలు బయట చదివినా కానీ వాళ్ళు ఆడపిల్లలైతే స్టైఫండ్ అలవెన్స్ అనేది వస్తుంది. అలాగే ఎస్కాట్ అలవెన్స్ అనేది వస్తుంది. ఎస్కాట్ అంటే ఎస్కాట్ సాయంతో తనకు తాను నడుచుకుంటూ రాలేరు, ఇంకొకరు ఎవరైనా తీసుకొస్తూ ఉంటే వాళ్ళకి ఎస్కాట్ అలవెన్స్ అని. అది ఓన్లీ సెరెబ్రల్ పల్సీ మల్టిపుల్ డిసేబిలిటీ అంటే 2 వైకల్యాల కన్నా ఎక్కువ ఉండడం. కొందరికి వినపడదు, కనిపించదు, అట్లానే ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా ఉంటుంది. ఇప్పుడు వినిపించేది కనిపించేది ఒక డిసేబిలిటీ అవుతుంది, మళ్ళీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఇలాంటి పిల్లలకేమో ఇది ఎస్కాట్ అలవెన్స్. ఇంకొకటి రీడర్ అలవెన్స్ అని మొత్తం కనిపించని పిల్లలకు కానీ పాక్షికంగా కనిపించే బ్లైండ్ పిల్లలకు కానీ రీడర్ అలవెన్స్ ఉంటుంది సార్, ఇది ఉంటుంది. అలాగే ఇయర్లీ వన్స్ అసెస్మెంట్ క్యాంప్స్ అంటే ఎయిడ్స్ అండ్ అప్లయన్స్ పరికరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ హియరింగ్ పిల్లలకేమో హియరింగ్ ఎయిడ్స్, బ్లైండ్ పిల్లలకేమో బ్రెయిలీ స్టిక్స్, ఇవన్నీ అసెస్మెంట్ క్యాంప్స్ ఇయర్లీ వన్స్ జరుగుతుంది. వాళ్ళ అలిమ్కో సంస్థ వారు వచ్చి పిల్లలకి ఏమేమి అవసరమా వాళ్ళు అసెస్మెంట్ చేసి అవి ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం సార్. ఇవి తర్వాత ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులకు మీరిచ్చే సూచన అంటే ఏమి, ఈ వీటి గురించి చెప్పండి. ఇట్లా ఈ ఐఆర్సీలు ప్రతి మండలానికి పెట్టడం కానీ 2 టీచర్స్ని అపాయింట్ చేస్తున్నారు. వీళ్ళకి వీక్లీ వన్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ ఫిజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఫిజియోథెరపీ సర్వీసెస్ కూడా ఉంటాయి. అలాగే స్పీచ్ థెరపీ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ పరికరాలు ఇస్తారు. స్టైఫండ్ కానీ నేషనల్ స్కాలర్షిప్స్ కూడా వస్తాయి సార్ వీళ్ళకి 9th 10th చదివే పిల్లలకి. ఇవన్నీ పేరెంట్స్కి కొందరు మేము గ్రామాన్ని వెళ్ళి మాకు సర్వే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది సార్. సమ్మర్లో వెళ్ళి వీళ్ళ అన్నీ కలెక్ట్ చేసుకొని వస్తాం. కానీ మేము చూస్తూ ఉంటాం కొందరు పేరెంట్స్ ఏమో యాక్సెప్టెన్స్ ఉండదు ఫస్ట్. మా పిల్లడు ఇలా అని చెప్పుకోవడానికి ఇష్టపడరు. చెప్పుకుంటే వీళ్ళు ఏం చేసిందో వీళ్ళ కర్మ ఇట్లా
ఇట్లా పుట్టిండు పిల్లలు, వీళ్ళు మంచి వాళ్ళు కాదేమో అని చెప్పుకోవడానికే ఇష్టపడరు, బయటికి తీసుకురారు ఆ పిల్లల్ని. బయటికి తీసుకొస్తే ఇప్పుడు మా సెంటర్స్ అనేవి స్కూల్స్లో ఉంటాయి. స్కూల్స్లో ఉండగానే స్కూల్లో నార్మల్ పిల్లలతో పాటు వాడు ఎట్లా చేస్తున్నారు రాస్తే ఇమిటేషన్ ఉంటుంది సార్ పిల్లల్లో. వాళ్ళు నార్మల్ పిల్లల్ని చూసి నేర్చుకోవడానికి కానీ సోషలైజేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇంట్లోనే ఉంటే ఇంట్లో వాళ్ళది చూసి నేర్చుకుంటాడు, బయట వస్తే 10 రకాల పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళతో రాయడం, చదవడం, షేరింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ పెరుగుతుంది. ముందుగా నేను తల్లిదండ్రులకు ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే ఫస్ట్ మీ పిల్లాడు ఇలా అని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి ఇట్లా భవితా కేంద్రాలు కానీ ఇంకా నార్మల్ స్కూల్లో కానీ వెయ్యండి. భవితా కేంద్రాలు ఉంటే వీళ్ళకి చూసుకోవడానికి యాక్సెప్ట్ చేసి చేస్తే వాళ్ళు డెవలప్మెంట్ అవుతారు. ఇంట్లోనే ఉంటే వాళ్ళు ఇంకా అలా డిసేబిలిటీ అనేది పెరుగుతుంది కానీ తరగదు. చాలా సంతోషం శ్రావంతి గారు. ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఈ విలీన విద్యా విధానం ద్వారా ఏ రకమైన సేవలు అందిస్తున్నారు, ఏ రకమైన శిక్షణలు అందిస్తున్నారు, వీటన్నిటి గురించి సవివరంగా తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.